ఈ 21 ఇయర్స్‌కి యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు. ఇఫ్ ఒకవేళ వాళ్ళకి దాంట్లో జాబ్ ఆపర్చునిటీ రాకపోతే మరి ఫర్దర్‌గా వాళ్ళ కెరీర్ ఏంటి? వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కెరీర్‌ని ప్లాన్ చేసుకోవచ్చు? నాది కెరీర్ మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఒకటి ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ ఉంది. రెండోది హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఈ కోర్స్‌ని 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్‌తో ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకటి ప్లేస్‌మెంట్ ఇస్తున్నాము, యూపీఎస్సీకి ప్రిపేర్ చేస్తున్నాము, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్తున్నారు. సో స్టూడెంట్ తనకి ఏ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి సార్, నా 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 ఎయిమ్ అబ్రాడ్ వెళ్ళడం, నేను పలానా యూనివర్సిటీలో చదువుకోవాలి, మా సీనియర్స్లో ఇలా వెళ్ళారు అనుకుంటే వెళ్ళండి. లేదు సార్ మా సీనియర్స్ 8 lakhs ప్యాకేజ్ వచ్చింది, నేను ఈసారి ఇంకా మంచిగా చదువుకొని 10 lakhs ప్యాకేజ్ కావాలా, మా యూనివర్సిటీలో మీకు తెలుసు కేఎల్యూ 100% ప్లేస్మెంట్స్కి 100% పక్కా అష్యూరెన్స్ ఇస్తుంది. సో దానికి తగ్గట్టే సిఆర్టీ అని ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ స్టూడెంట్ని ప్లేస్మెంట్స్ వైపు చేస్తాము, ఇంపార్టెన్స్ ఇస్తాము. ప్యారలల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తూనే ప్లేస్మెంట్కి ట్రైన్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇస్తారు.